Hello everyone, welcome to Lucky Foodies. Good evening all of you. Today వీడియోలో నేను ఈవినింగ్ స్నాక్ రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ బోండా చేస్తున్నాను. దీనికి కావలసినవి ఆలు, బీట్రూట్, క్యారెట్, బఠానీ అండ్ ఆయిల్, సాల్ట్, చాట్ మసాలా, వెల్లుల్లి, అల్లం పేస్ట్ అండ్ గరం మసాలా, ఆయిల్. ఓకే అండి, ఫస్ట్ పొటాటో, బీట్రూట్, క్యారెట్ని కుక్కర్లో 1 విజిల్ వేసుకుని కుక్ చేసుకుని ఇలా చల్లారిన తర్వాత వాటిని ఇలా మ్యాష్ చేసుకోవాలి. అలాగా ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇవి మ్యాష్ చేసిన తర్వాత అందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. వీళ్ళు చూస్తున్నారు కదా లక్కీ ఫుడీస్ ఛానల్ని. న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇలాగా పొటాటో మ్యాష్ అయిన తర్వాత బీట్రూట్ని కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. అందులోనే చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. చాలా టేస్టీ రెసిపీ అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. అందులోనే పుదీనా, కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. తర్వాత అందులో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీగా పిల్లలంతా ఇష్టంగా తినేది రెసిపీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఓకే, తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో తగినంత సాల్ట్, బేకింగ్ సోడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. దాన్ని మరి పలుచగా కాకుండా కలుపుకుని బాగా పక్కన పెట్టుకోండి. ఓకే అండి, ఇందులో పీస్ కూడా యాడ్ చేసుకోండి, బఠానీలు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని వీటిని రౌండ్ బాల్స్ కింద చేసుకోండి. చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఓకే అండి, చూస్తున్నారు కదా కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కీ ఫుడీస్ ఛానల్ని. ఓకే అండి, బాల్స్ ఇలా రెడీ అయిన తర్వాత ఆయిల్ పెట్టుకోండి. ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం తయారు చేసిన బ్యాటర్లో రెడీగా ఉన్న బాల్స్ని డిప్ చేసుకుని 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ సరిపోతుంది. బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బాల్స్ని. ఓకే అండి, ఎంతో సింపుల్గా ఉండే, అంటే సింపుల్ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువే, అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగానే అయిపోతుంది. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తినేసి చట్నీలు, కెచప్స్ కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, చూస్తారు కదా ఈ వీడియో మిక్స్డ్ వెజిటేబుల్ బోండా ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, చూసారు కదా వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్కీ ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్.